హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎట్లా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇగో నేను ఉప్మా చేయబోతున్నాను ఈరోజు. మాకు కావాల్సిన పదార్థాలు: క్యారెట్, ఆనియన్స్, అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటాలు, జీడిపప్పు. ఆయిల్ వేయబోతున్నాను. ఆయిల్ వేసి పోపు సామాన్లు వేస్తాను. జీడిపప్పు కూడా వేసుకోవాలి. కరివేపాకు, అల్లం వేసేసుకోవాలి. దీంట్లోనే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దీంట్లోనే ఆనియన్స్, దీంట్లోనే క్యారెట్ వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే కలర్ వస్తుంది, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి కాసేపు. దీంట్లోనే టమాటా కూడా వేసేసుకోవాలి. వేస్తే తొందరగా మగ్గిపోతుంది టమాటా వేస్తే. వాటర్ పోసుకోవాలి. ఇవన్నీ చూడండి, ఉప్మా రవ్వ, ఎర్ర రవ్వ, తెల్ల రవ్వ రెండు కలిపేస్తే బాగుంటుంది. అందుకే రెండు కలిపేస్తున్నాం. ఇట్లా బాగా ఉడకనివ్వాలి. ఇట్లా బాగా ఉడకనిస్తే ఇట్లా దీంట్లో మళ్ళీ కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకుంటే వాసన. అయిపోయింది ఫ్రెండ్స్. షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్.